హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇల్లుస్ట్రేటర్లో సెకండ్ క్లాస్ డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, నిన్నటి క్లాస్లో మనం సెలక్షన్ టూల్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. చిన్న చిన్న షేప్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం. బేసిక్ షేప్స్ అవి ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొక స్టెప్ ముందుకేసి డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఒకసారి అది ఎట్లా యూజ్ అవుద్దో. ఓకే, ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేసే ఉంది, తెలుసు కదా. జస్ట్ ఇది మన టూల్ బార్. మనం ఇట్లా 2 లైన్స్లో కానీ సింగిల్ లైన్లో కానీ ఎట్లయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను 2 లైన్స్లో పెట్టుకుంటున్నాను. ఓకే, ఈరోజు క్లాస్లో డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కన్నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇల్లుస్ట్రేటర్ నేర్చుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఒక ఫోటోషాపే కాదు, ఇల్లుస్ట్రేటర్ కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్ అది. యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్గా మీరు ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా ఇల్లుస్ట్రేటర్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, నేను ఇది ఓపెన్ చేశాను. జస్ట్ గో టు ఫైల్, టేక్ ద న్యూ డాక్యుమెంట్. తెలుసు కదా, నేను ప్రింట్లోకి వెళ్తున్నాను. జస్ట్ లెటర్ కాకుండా సరే A4 సైజ్ తీసుకుంటున్నాను. బట్ నాకు ఈసారి ఓరియంటేషన్ వచ్చేసి ఆరిజెంటల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ తెలుసుగా ఆప్షన్స్ ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ అండి. మన ఫోటోషాప్ ఐడియా ఉన్న వాళ్ళందరికీ ఇది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ. జస్ట్ కలర్ మోడ్, మనం ఇది డిజిటల్ మీడియా గురించి వాడుతున్నాం కాబట్టి జస్ట్ నేను RGB పెడుతున్నాను. జస్ట్ శాంపిల్, ఇది ఎట్లయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది రిజల్యూషన్ లాగా అన్నట్టు. ఓకే, జస్ట్ వీటి ఏం టచ్ చేయకండి మిగతావి. జస్ట్ క్రియేట్. జస్ట్ నేను ఒక షేప్ డ్రా చేస్తున్నాను. ఒక షేప్ డ్రా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాత్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గో టు వ్యూ. ఇక్కడ స్మార్ట్ గైడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+U. ఇది ఎనేబుల్ చేసుకోండి, దానివల్ల యూజ్ ఉంటుంది నేను చెప్తాను. ఓకే ఓకే, ఇది స్మార్ట్ గైడ్ ఎనేబుల్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకున్నాను. బ్లాక్ కలర్లో ఉన్నది వచ్చేసి సెలక్షన్ టూల్, వైట్ కలర్లో ఉన్నది వచ్చేసి డైరెక్ట్ సెలక్షన్ టూల్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ 3 షేప్స్ డ్రా చేసి పెట్టాను. అది ఎలా డ్రా చేయాలో తెలుసు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్లీ లైన్ సెగ్మెంట్ టూల్. ఎట్లా డ్రా చేసానంటే ఇక్కడ లైన్ సెగ్మెంట్ అని ఉంది కదా, జస్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసాను. షిఫ్ట్ పట్టుకోవడం ద్వారా ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ప్రొఫెషనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ టూల్కును డైరెక్ట్ సెలక్షన్ టూల్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఓకే, దీంట్లో డిఫరెన్స్ ఏముండదు ఫ్రెండ్స్, చిన్న డిఫరెన్స్ అంతే. ఇప్పుడు సెలక్షన్ టూల్, డైరెక్ట్ సెలక్షన్ టూల్ సేమ్ వర్క్ చేస్తాయి ఇవి. బట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను సెలక్షన్ టూల్ తీసుకున్నాను అండ్ అగైన్ డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకున్నాను. మీకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది? మళ్ళీ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సెలక్షన్ టూల్లో, డైరెక్ట్ సెలక్షన్ టూల్లో మాత్రం మనము రీసైజ్ హ్యాండిల్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, మనకు బౌండింగ్ బాక్స్ రావట్లేదు. చూసారా, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను బౌండింగ్ బాక్స్ అంటే ఏంటనేది. ఇప్పుడు చూడండి, మనము డైరెక్ట్ సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్కి మనకు బౌండింగ్ బాక్స్ రావట్లేదు. ఇప్పుడు చూడండి, సెలక్షన్ టూల్తో తీసుకుంటాను. జస్ట్ బౌండింగ్ బాక్స్ వచ్చింది చూసారా, రీసైజ్ హ్యాండిల్స్ వస్తాయి. ఇట్లా మనం రొటేట్ చేసుకోనికి కానీ మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోనికి కానీ. డిఫరెన్స్ ఏంటంటే సెలక్షన్ టూల్కును డైరెక్ట్ సెలక్షన్ టూల్కి రీసైజ్ హ్యాండిల్స్ మాత్రము డైరెక్ట్ సెలక్షన్ టూల్లో రావు. అగైన్ మళ్ళీ ఇంకొక ఆప్షన్ డైరెక్ట్ సెలక్షన్ టూల్లో, జస్ట్ చూడండి ఇక్కడ నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ 4 పాయింట్స్ వచ్చాయి చూసండి. మన రీసైజ్ హ్యాండిల్స్ దగ్గరలో 4 పాయింట్స్ ఉన్నాయి కదా. ఇవి ఎట్లా అంటే జస్ట్ నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేసి డ్రాగ్ చేశాను. రెక్టాంగిల్ సర్కిల్ అయిపోయింది. ఈ టాపిక్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇవి ఎట్లా యూజ్ అవుతాయి అని చెప్పేసి, ఈ పాయింట్స్ అనేటివి. ఓకే, మనము డైరెక్ట్ సెలక్షన్ టూల్తో మెయిన్ ఏంటంటే మనం ఒక్కొక్క పాయింట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలక్షన్ టూల్ అట్లా కాదు. చూడండి, ఒకసారి సెలెక్ట్ చేస్తే అన్ని పాయింట్స్ ఒకటేసారి సెలెక్ట్ అయిపోతున్నాయి. చూడండి, 2 పాయింట్స్ ఒకటేసారి సెలెక్ట్ అయిపోతున్నాయి. అదే డైరెక్ట్ సెలక్షన్ టూల్తో అయితే ఒక్కొక్క పాయింట్ మనం సపరేట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఇస్తాను. ఓకే, దీనికి స్ట్రోక్ కూడా తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ వెళ్ళగానే ఒక బ్లూ కలర్ లైన్ వచ్చింది చూసారా, దీన్ని ఏమంటారంటే లైన్ సెగ్మెంట్ అంటారు. ఓకే, ఇక్కడ ఇందులో ఇక్కడ బ్లూ పాయింట్ ఉన్నాయి కదా, వీటిని యాంకర్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు యాంకర్ పాయింట్ అంటే ఏంటంటే జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షిప్ ఉంది, షిప్కి యాంకర్ ఉంటుంది. యాంకర్ ఏం చేస్తుంది? షిప్ని ఇంకా మూవ్ కాకుండా చేస్తుంది అన్నట్టు, ఆపేస్తుంది, అక్కడి వరకే ఆపేస్తుంది. అలాగే ఒక టీవీకి యాంకర్ ఉన్నారు. ఆ టీవీ యాంకర్ ఏం చేస్తారు? మన ఆడియన్స్ని అక్కడే ఆపేస్తారు, జనరల్గా అక్కడ కట్టేస్తారు అన్నట్టు, అలా మాట్లాడుతున్నట్లు సంథింగ్. అలాగే యాంకర్ పాయింట్స్ అనేటివి ఇక్కడ వరకు దీన్ని స్టాప్ చేసేస్తుంది, ఎండ్ చేసేస్తుంది దీన్ని.
ఇంకా ముందుకు వెళ్ళనివ్వదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. డైరెక్ట్ సెలక్షన్ టూల్కున్న సెలక్షన్ టూల్కి, డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఎట్లా అంటే ఒక్కొక్క పాయింట్ సెలెక్ట్ చేసుకొని వాటి పొజిషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఒక్కొక్క పాయింట్ మనం రీసైజ్ చేసుకోవచ్చు, మన షేప్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా అర్థమైందా? ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసేస్తున్నాను. జస్ట్ కంట్రోల్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తున్నాను, పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 యాంకర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, 4 యాంకర్ పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఒక యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేను మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా షిఫ్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. అగైన్ మళ్ళీ కంట్రోల్ Z, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు ఒక్కొక్క పాయింట్ని. ఇంకొక లిప్స్తో ఇంకొక స్క్వేర్ డ్రా చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని. ఓకే, ఈసారి ఈ పాయింట్ యూజ్ చేసి ఒక షేప్ డ్రా చేసాను. జస్ట్ అగైన్ ఈసారి ఈ పాయింట్ యూజ్ చేసి ఇంకొక మనం షేప్స్ని మనం పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒక్కొక్క పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పాయింట్తో మనం షేప్ని పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి ఒక షేప్ డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకే, ఆల్ట్ పట్టుకొని జస్ట్ నేను ఆల్ట్లో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, ఇంటర్సెక్ట్ అని చెప్పేసి పింక్ కలర్లో. అది ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే అక్కడ ఆ లైన్ మీద అది ఓవర్లాప్ అవుతుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలాబరేట్ అయిందని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, అగైన్ ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని జస్ట్ ఇంకొక కాపీ తీసుకున్నాను. 3 కాపీస్ తీసుకున్నాను. జస్ట్ ఏంటంటే నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోనే ఈ పైన 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను ఈ కింద తీసుకొస్తున్నాను. ఇట్ షుడ్ బి ఫైన్. అగైన్ జస్ట్ నేను ఈ పాయింట్స్ని దీనికి ఈ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ దీనికి నేను అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ అగైన్ జస్ట్ నేను ఇక్కడ ఈ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను. షిఫ్ట్ పట్టుకోండి. ఓకే, జస్ట్ ఏంటంటే ఇప్పుడు వీటన్నింటిని నేను చూడండి, ఇందులో 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇక 3 రెక్టాంగిల్స్ని మనము డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఒక్కొక్క పాయింట్ సెలెక్ట్ చేసుకొని మనం ఒక షేప్ లాగా బిల్డ్ చేయొచ్చు. అగైన్ జస్ట్ నేను కింద ఈ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ నేను కొంచెం పెద్ద చేస్తున్నాను సైజ్. జస్ట్ ఇదంతా టోటల్ సెలెక్ట్ చేసుకొని గో టు ఆబ్జెక్ట్, గ్రూప్, షార్ట్కట్ వచ్చేసి Ctrl+G. జస్ట్ నేను గ్రూప్ చేశాను. గ్రూప్ చేయడం ద్వారా ఏంటంటే జస్ట్ మనం అన్నింటిని ఒకటిసారి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్ట్ పట్టుకొని ఇంకో కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక చూపిస్తాను సెలక్షన్ టూల్కున్న డైరెక్ట్ సెలక్షన్ టూల్కి డిఫరెన్స్ ఏంటనేది. ఇప్పుడు నేను సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను చిన్నగా చేసుకుంటున్నాను. బట్ చిన్నగా అయింది, కానీ చూడండి ఇక్కడ యాంగిల్స్ అనేవి మారిపోయాయి, పర్స్పెక్టివ్గా రాలేదు చూసారా షేప్ అనేది. అందుకే డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఇప్పుడు నాకు ఎంతవరకు కావాలో నేను ఈ కింద 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఇది షిఫ్ట్ పట్టుకొని చిన్నగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ టోటల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సెలెక్షన్ టూల్తో షిఫ్ట్ పట్టుకొని జస్ట్ నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా చేసుకుంటున్నా. జస్ట్ నేను ఈ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేశాను. చూడండి, ఒక సింపుల్ బాక్స్ ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ అర్థమైంది కానీ మీకు సెలెక్షన్ టూల్కు డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి జస్ట్ నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో అసలు ఎలిప్స్కును ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు స్క్వేర్కును ఎలిప్స్కి డిఫరెన్స్ ఏముంది? ఓకే, దీంట్లో డిఫరెన్స్ ఏముంది జస్ట్ చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో 1 2 3 4 యాంకర్ పాయింట్స్ ఉన్నాయి. అగైన్ దీంట్లో కూడా 4 యాంకర్ పాయింట్స్ ఉన్నాయి. 1 2 3 4 జస్ట్ ఈ 4 యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ యాంకర్ పాయింట్స్ని యూజ్ చేసి మీకు ఎలిప్స్లో తీస్తాను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో. ఇక్కడ హ్యాండిల్స్ వచ్చాయి చూసారా, రీసైజ్ హ్యాండిల్స్ అంటారు వీటిని కూడా. జస్ట్ ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి ఈ కర్వ్ని మేనేజ్ చేస్తుంది, ఈ పాయింట్ వచ్చేసి ఈ కర్వ్ని మేనేజ్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూపిస్తాను మీకు. జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను.
చూడండి మనము వీటిని మనం చేంజ్ చేయొచ్చు అన్నట్టు, వీటి యాంగిల్స్ని యాంకర్ పాయింట్స్ యూజ్ చేసి. చూసారా, ఇట్లా మనం ఒక్కొక్క పాయింట్ని యూజ్ చేసి మనం ఒక్కొక్క రకంగా మనం షేప్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఇట్లా మనం ఈ షేప్స్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ని చూడండి, జస్ట్ నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, జస్ట్ నీ పాయింట్స్ మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ నీ హ్యాండిల్స్ యూజ్ చేసి నేను ఆ షేప్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ చూద్దాం. ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ పైన డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో కాకుండా ఈ పెన్ టూల్లో, సో పెన్ టూల్ ఓపెన్ చేస్తున్నాను. పెన్ టూల్ యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, యాంకర్ పాయింట్ టూల్, ఇవి ఎట్లా యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్ పాయింట్ టూల్ జస్ట్ షిఫ్ట్ పట్టుకొని ట్రై చేసాం. ఇప్పుడు యాంకర్ పాయింట్ టూల్ తీసుకుంటున్నా, జస్ట్ పెన్ టూల్, యాంకర్ పాయింట్ టూల్, జస్ట్ యాంకర్ పాయింట్ టూల్ యూజ్ చేసి ఇట్లా మనము షేప్ని చేంజ్ చేయొచ్చు. ఈ షేప్ డిలీట్ కూడా చేయొచ్చు, చూపిస్తుంది చూడండి. క్లిక్ చేసామంటే అనుకోండి యాంకర్ పాయింట్ డిలీట్ అయిపోద్ది. ఐ కెన్ ఆల్సో ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు అన్నట్టు యాంకర్ పాయింట్స్ని కూడా. ఓకే, దీంట్లోకి వచ్చేస్తే 4 యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు యాంకర్ పాయింట్స్ తీసుకుంటున్నా. మనం షేప్ని డిలీట్ చేయొచ్చు, యాంకర్ పాయింట్ డిలీట్ చేయొచ్చు. స్వింగ్స్ కొట్టు పెన్ టూల్, జస్ట్ ఇక్కడ వీటి యూజ్ ఎట్లా అంటే పెన్ టూల్ యూజ్ చేసి జస్ట్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మనం సపరేట్గా వీటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పెన్ టూల్ యూజ్ చేసి ఒకటేసారి మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు ఒకటే టూల్ యూజ్ చేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్ వచ్చింది చూసారా, జస్ట్ నేను ఈ పాయింట్ ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పైకి తీసుకెళ్ళడంతో పెన్ టూల్ని అక్కడ మైనస్ అని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసామనుకోండి ఈ పాయింట్ డిలీట్ అయిపోద్ది. అదే ఇప్పుడు మనం ఈ సెంటర్లో చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్యలో ఎక్కడ మనకు యాంకర్ పాయింట్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే మైనస్ వచ్చింది, ఎందుకంటే మనం ఆల్రెడీ యాంకర్ పాయింట్ మీద మనం క్లిక్ చేసాం, మనం ఉన్నాం కాబట్టి. జస్ట్ ఈ మధ్యలో మనకి ఎక్కడ యాంకర్ పాయింట్ లేదు. కరెక్ట్ సెంటర్లోనే ఒక యాంకర్ పాయింట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక యాంకర్ పాయింట్ వచ్చేసింది ఆల్రెడీ. జస్ట్ ఇప్పుడు చూడండి, జస్ట్ నేను మళ్ళీ యాంకర్ పాయింట్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఓకే, జస్ట్ ఈ యాంకర్ పాయింట్ని క్లిక్ చేసి నేను ఒక పైకి తీసుకెళ్తున్నాను. ఓకే, జస్ట్ ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదండి, మనం ఇక్కడ కర్వ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇట్లా మనం ఒక ఆర్చ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్ మీకైతే. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొన్ని మీకు షేప్స్ డ్రా చేసి చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్గా. ఓకే, జస్ట్ గో టు ఎలిప్స్ టూల్. నేను ఒకటి ఎలిప్స్ డ్రా చేశాను. ఓకే, ఇది చూడండి, ఈ కర్వ్ అనేది, ఓకే, ఈ ఎలిప్స్ అనేది చున్నీ కొంచెం ఎగ్ లాగా ఉంది కదా, కానీ దీన్ని పర్ఫెక్ట్ ఎగ్ లాగా మనం డ్రా చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఓకే, ఇది పర్ఫెక్ట్ ఎగ్ అన్నట్టు యాక్చువల్లీ. ఇప్పుడు దీంట్లో పైన మనం పెద్దగా ఉంది కదా, దీనికి ఒక చిన్న ఎగ్లా ట్రై చేద్దాం ఒకసారి. చిన్న ఎగ్లా ఎట్లా చేస్తారో జస్ట్ నేను ఓకే, పర్ఫెక్ట్ ఇది. జస్ట్ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో జస్ట్ ఈ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒక ఎగ్ అన్నట్టు. ఇట్లా మనం ఇంకొక చిన్న షేప్ డ్రా చేయొచ్చు. ఓకే, అగైన్ ఇంకొక ఎలిప్స్ డ్రా చేస్తున్నాం. ఓకే, జస్ట్ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ పాయింట్తో ఈ యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అగైన్ ఇటు కూడా ఒక యాంకర్ పాయింట్తో ఇది చేస్తాను. జస్ట్ ఈ హ్యాండిల్తో జస్ట్ నేను డ్రా చేసా. అగైన్ ఓకే, జస్ట్ నేను ఇప్పుడు ఒక లీఫ్ లాగా దీనికి అడ్జస్ట్ చేస్తాను. అగైన్ నేను ఒక ఎలిప్స్ డ్రా చేశాను. ఓకే, దీంతో ఒక యాంకర్ పాయింట్ ఇందాక మనం యూజ్ చేసాం కదా యాంకర్ పాయింట్. జస్ట్ నేను ఇంకోటి యాంకర్ పాయింట్, జస్ట్ ఈ పాయింట్ని డిలీట్ చేస్తున్నాను. అగైన్ ఈ పాయింట్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇది ఒక లీఫ్ లాగా ఉంటుంది అన్నట్టు. సెలెక్షన్ టూల్తో చిన్న వేసుకుంటున్నాను. తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. చిన్న సెలెక్షన్ టూల్తో జస్ట్ నేను కొంచెం కర్వ్ చేస్తున్నాను.
ఒక చిన్న మ్యాంగో లాగా జస్ట్ ఇవన్నీ బేసిక్ షేప్స్ నేను ముందు చెప్తాను, వీటి కలరింగ్ ఇలా ఇవ్వాలని చెప్పేసి. అది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్స్ గురించి నేర్చుకున్న తర్వాత నేను ఒక్కొక్క టూల్ గురించి చెప్తూ నేను కలరింగ్ గురించి చెప్తాను. నేను డిలీట్ చేస్తున్నాను. మెయిన్లీ ఇంకొక షేప్ డ్రా చేద్దాం. జస్ట్ ఓకే, గ్రేప్ షేప్, ఒక గ్రేప్ లాగా డ్రా చేద్దాం. గ్రేప్స్ అగైన్ గోయింగ్ టు ఇక్కడ ఆర్క్ టూల్ ఉంది కదా, ఆర్క్ టూల్ తీసుకుంటున్నాను. ఇట్ షుడ్ బి ఫైన్. అగైన్ ఒక ఎలిప్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఎలిప్స్ డ్రా చేసాను. జస్ట్ నేను బేసిక్ షేప్ అన్నట్టు అంతే. జస్ట్ నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. జస్ట్ నేను కొంచెం రొటేట్ చేసుకుంటున్నా. ఓకే, అగైన్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్. ఓకే, జస్ట్ నేను కాపీ రాయాలి. జస్ట్ నేను వీటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేశాను. వీటిని బ్యాక్ పంపిద్దాం. ఇది మెయిన్లీ వచ్చేసి ఇది మనం బ్యాక్ సైడ్లో ఉన్నది మనకు ఫ్రంట్కి కావాలి. ఈ రెండు సైడ్కి ఇది వచ్చేసి మనకు బ్యాక్ వెళ్ళిపోవాలి. కాబట్టి జస్ట్ గోయింగ్ టు అరేంజ్. ఇక్కడ చూడండి, బ్రింగ్ ఫార్వర్డ్, సో బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ టు బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్. ఎట్లా చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను బ్రింగ్ ఫార్వర్డ్ చేశాను. జస్ట్ నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది, మనకైనా ఏర్పడట్లేదు చూడండి. జస్ట్ నేను ఇప్పుడు అరేంజ్ టు సెండ్ టు బ్యాక్. ఓకే, టోటల్ బ్యాక్ వెళ్ళిపోద్ది. జస్ట్ అలాగే ఇప్పుడు ఇది జస్ట్ రైట్ క్లిక్ చేస్తున్నాను. అరేంజ్ టు సెండ్ టు బ్యాక్. ఇప్పుడు చూడండి, సెండ్ మనం బ్రింగ్ టు ఫ్రంట్ తీసుకొచ్చాను అనుకోండి, అన్నిటికంటే టాప్లోకి వస్తుంది. అదే మనము ఓకే, జస్ట్ అరేంజ్ టు సెండ్ టు బ్యాక్. అగైన్ అరేంజ్ టు బ్రింగ్ టు ఫార్వర్డ్ అన్నాం అనుకో, ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. ఫార్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ అంటే ఫార్వర్డ్ అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం, బ్యాక్వర్డ్ అంటే ఒక స్టెప్ వెనక్కి రావడం అన్నట్టు. ఓకే, జస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని ఉంటాను. జస్ట్ నేను Ctrl+G అంటే తెలుసుగా, ఆబ్జెక్ట్ కొట్టు గ్రూప్ చేసిన ఆల్రెడీ నేను షార్ట్కట్లో. ఓకే, జస్ట్ నేను ఆల్రెడీ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ నేను వీటిని రైట్ క్లిక్ చేస్తున్నాను. అరేంజ్ సెండ్ టు బ్యాక్. జస్ట్ రొటేట్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తున్నాను. అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఒక్క నిమిషం. జస్ట్ దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. యా, వీటి యాంగిల్ కొంచెం చేంజ్ చేస్తున్నా. ఓకే, డూప్లికేట్ చేస్తున్నా. ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేస్తున్నా. సెండ్ టు బ్యాక్. జస్ట్ ఈ రకంగా మనం ఒక చిన్న షేప్లో డ్రా చేయొచ్చు. జస్ట్ కొట్టు బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను అట్లా ఒక డ్రా చేసింది, సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ నేను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ జస్ట్ బేసిక్ షేప్స్ ఇవన్నీ. నేను ఇంకా ముందు కొంచెం కలరింగ్ వేసుకుంటా మంచి షేప్స్ నేను డ్రా చేస్తాను. ఓకే.